తెలంగాణలో ఎవరా నలుగురు అన్నది తేలాల్సి ఉంది. డీజీపీ సివి ఆనంద్ తాజాగా ఒక ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. ఎంత చెప్పినా పద్ధతి మార్చుకోవట్లేదు అన్నటువంటి కోణం. డీజీపీ గారి స్టేట్మెంటు లేదా డీజీపీ గారి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకి తావిస్తున్నటువంటి అంశం. న్యాయం ధర్మం గురించి మాట్లాడడం చూద్దాం, ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తుందా లేదా. ఎవరైతే ఇంప్రూవ్ చేసుకోరో వాళ్ళని తప్పకుండా డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కూడా రాష్ట్రంలో 3-4 ఆఫీసర్లు వాళ్ళని ఐడెంటిఫై చేశాం. ఇన్స్ట్రక్షన్స్ ఇన్ని వీడియో కాన్ఫరెన్స్లో ఇచ్చిన తర్వాత కూడా వారు మార్పు కనిపించకపోతే తప్పకుండా డిపార్ట్మెంటల్ పరంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ ఎవరా నలుగురు అన్నటువంటి చర్చ ఇప్పుడు నడుస్తోంది. స్వయంగా డీజీపీనే ఈ మాట చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన అందులో ఆ స్థాయి అధికారులు అంటే ఏ డీజీపీ ర్యాంకులో ఆ ర్యాంకులో ఉన్నోళ్ళు అయితే తప్పించి ఇట్లా మాట్లాడి ఉండరు. కాబట్టి ఎవరా నలుగురు అన్నది ఇప్పుడు చర్చ నడుస్తోంది.